Audio Jungle. Audio Jungle. ఈ అరాచక పాలనకి అంతం కోసం ఎన్డీఏ కూటమి ఒక పంతం ద్వారా ఈరోజు ఎన్డీఏ ఈ ప్రభుత్వం పైన ఒక ఛార్జ్ షీట్ ఈ పెత్తందారి పాలనలో రాష్ట్రం విధ్వంసకరమైన పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఒక టెర్రరిజంలా రాష్ట్రానికి ఒక టెర్రరిజం లాగా ఒక ప్రమాదంలో ప్రజాస్వామ్యాన్ని నింపేసినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర పాలన ఈ 5 ఏళ్ళలో చూశారు. మీ అందరికీ తెలుసు 13 లక్షల పైన కోట్ల పైన అప్పు భారం ప్రజల పైన వేయటం, ఒక్కొక్క కుటుంబానికి కూడా 8.5 లక్షల నుంచి 10 లక్షల వరకు భారాన్ని కూడా వేసినందుకు ఈ ఛార్జ్ షీట్. ల్యాండ్, శాండ్, మైనింగ్ ఇవన్నిటిలో కూడా దోపిడీ చేశారు. అవే కాదు, ఇంకా సలహాదారుల పేరిట ప్రభుత్వానికి సలహాదారులని వందల సంఖ్యలో వాళ్ళని నియామకం చేసుకొని ప్రభుత్వ ధనాన్ని వారి పేరిట లూటీ చేయడమే కాకుండా న్యాయస్థానాలు, ముఖ్యంగా ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో కానీ లేదా కోర్టు వాక్యాల్లో కానీ అత్యధిక శాతం లాయర్లకి ఫీజుల ద్వారా ఇవన్నీ కూడా ప్రభుత్వం పైన అదనపు భారం వేసేటువంటి పరిస్థితి మీరు చూశాడు. మద్యం, కల్తీ మద్యం పోసి అనేక మంది మరణాలు జరగడం. ఇప్పటికీ కూడా ఒకవైపు మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతామని చెప్పి ఆఖరికి ఆ నాటు మద్యాన్ని సేవించి అనేక మంది ప్రాణాలు ఇప్పటికీ కూడా ఆరోగ్యానికి హానికరంగా తయారయ్యే రోజు వారితో చెలగాట వాడినందుకు ఈ ఛార్జ్ షీట్ పూర్తిగా విషపూరితమైనటువంటి మద్యంగా భావించాలి. 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. కరెంటు ఛార్జీలు పెరగమని చెప్పి అధికారంలోకి వచ్చి ఛార్జీలు పెంచడమే కాకుండా అది కూడా 75 కోట్ల భారాన్ని ఈరోజు ప్రజలపైన మోపేసినటువంటి పరిస్థితి. ఇంక ఇసుక ఉచితంగా మన గతంలో ఇస్తే ఈరోజు ఇసుక మరి ప్రజలపైన భారం వేయటమే కాకుండా ఇసుక మైనింగ్ ద్వారా మరలా గ్రావెల్ కూడా మొత్తం ఈరోజు దోపిడీ చేసినటువంటి సంగతిని గుర్తు చేస్తున్నాం. విశాఖపట్నానికి కూడా రుషికొండకి బోడిగుండు కొట్టడమే కాకుండా సుమారు 40,000 కోట్ల భూదందా కూడా జరిగినట్టుగా మనందరం చూస్తున్నాం. ఇలా ఒక్కటి కాదు, అనేక కార్యక్రమాలు ఏవైతే గత ప్రభుత్వంలో ఉండేటువంటి పండుగ కానుకలు కావచ్చు, చంద్రన్న బీమా కావచ్చు, అన్నా క్యాంటీన్లు కావచ్చు, ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేయడమే కాకుండా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సప్లాన్ నిధులు కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా డైవర్ట్ చేయడం, పాలన చేతకాక ఒక అసమర్థుడు పాలన చేస్తే సంపద సృష్టించడం చేతకాక ప్రజలపైన భారం వేసేటువంటి నిర్ణయాలు, చెత్త పన్ను లాంటి నిర్ణయాలు తీసుకొని ఈరోజు ప్రజలపైన భారం వేసి, పేద ప్రజానీకాన్ని పైన భారం వేసి ఈరోజు అందరినీ కూడా ఒకవైపు పేదవాడిని సంపన్నుడిని చేయాలని, పేదవాడిని ఆదాయం పెంచాలని గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు కార్యక్రమాలు ఉంటే, ఇప్పుడు నిర్ణయాలు మీరు తీసుకుంటే 300 యూనిట్లు కరెంటు ఎవరైనా దాన్ని దాటి వాడితే వారికి పథకాలు అందవు, ఆ పథకాలకు అర్హత పొందదు అనేటువంటి కొత్త నిర్ణయం ఈ రాష్ట్రంలో జరగడం. జనరల్గా ఎవరైతే వార్షిక ఆదాయం వైట్ కార్డ్ హోల్డర్కి ఉండేటువంటిది 1,25,000 రూపాయలు సంవత్సర ఆదాయంగా ఉండేటువంటి వారికి అన్ని అర్హతలు పొందాలి. అంటే పేదవాడికి వచ్చేటువంటి అన్ని లబ్ధి.
ఈరోజు కొత్తగా ఈ నిర్ణయం అంటే పేదవాడు ఆదాయాలు పెంచుకోనో లేకపోతే పేదవాడికి ఉండేటువంటి కంఫర్ట్స్, ఒక ఫ్యాన్ ఎక్కువగా, లేకపోతే ఇంట్లో ఒక ఫ్రిడ్జ్నో, లేదా ఏదో సెకండ్ హ్యాండ్లో వాడికి ఒక సౌకర్యవంతంగా ఉంటుంది, ఎండాకాలం కొన్ని టీవీ ఎక్కువగా వాడదామని అనుకుంటే నీకు పథకాలు వర్తించు అనేటువంటి ఒక కొత్త విధానం ఈరోజు ఈ రాష్ట్రంలో. అంటే పేదవాడు పేదవాడిగా ఉండాలి, పేదవాడు ఆ ఇచ్చేటువంటి విద్యుత్ వినియోగం అంటే ఒకవేళ కొనుక్కునే కెపాసిటీ వచ్చినా పథకాలు రావు కాబట్టి వాళ్ళు సుఖంగా ఉండకూడదు అనేటువంటి భావం కలిగే విధంగా ఈరోజు ఆ నిర్ణయాలు ఉన్నాయంటే ఇది ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఈ ప్రభుత్వం నిర్ణయాలు ఏ రకంగా ఉన్నాయనేది మీరందరూ కూడా గ్రహించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. ఈరోజు మేనిఫెస్టో అమల్లో సుమారు 85% ఈరోజు ఉద్యోగస్తులు సిపిసి రద్దన్నారు, మరి జాబ్ క్యాలెండర్ అన్నారు, యువతకు ఉద్యోగాలు అన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏ ఇచ్చిన హామీ అన్ని హామీలు కూడా ఈరోజు అమలు చేయలేక నవరత్నాల్లో కూడా ఇచ్చిన 3,000 పెన్షను అలా ఈ 3 నెలలు ఇచ్చారు, జనవరి, ఫిబ్రవరి, మార్చి. అంటే గత 4.5 ఏళ్ళు కూడా పూర్తిగా ఏదైతే ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల్లో ఉండే హామీలే, సంపూర్ణ మద్యపాన నిషేధం కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి కూడా ఆ హామీలు ఏవి నెరవేర్చకపోవడం, పోలవరం ప్రాజెక్టు, రాజధాని విషయంలో కూడా తీవ్రమైనటువంటి నష్టం ఈ రాష్ట్రానికి. ఈ 2 ప్రధానమైనటువంటి అంశాలు ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఆదాయాన్ని సృష్టించేటువంటివి 2 కూడా. ప్రభుత్వానికి సంపద సృష్టించేటువంటి కార్యక్రమాల్ని నిర్వీర్యం చేశారు. కేంద్రం ఇచ్చేటువంటి సహకారాన్ని కూడా రైల్వే జోన్ లాంటి ల్యాండ్ అలాట్ చేయకుండా ఈరోజు అది కూడా మనకి ఆదాయం కానీ ఉపాధి కానీ వచ్చేటువంటి అంశాలు. వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళి కొత్తవి ఏవి కూడా రాష్ట్రం వైపు చూడటం లేదు. ఇదంతా కూడా రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించి మరి పూర్తిగా నష్టం కలిగేటువంటి విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఈరోజు ఎన్డీఏ కూటమిగా రేపు రాబోయే కాలంలో మరి ఎన్నికలకి వెళ్తూ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి ఈ ఛార్జ్షీట్ ఈ ప్రభుత్వం పైన ప్రజలకి తెలియపరచడం జరుగుతుంది. మీ ద్వారా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గ్రహించాలని చెప్పి మీ ద్వారా కోరుతూ ఇప్పుడు అంగ ప్రశాంతి గారు